హోంశాఖపై అజారుద్దీన్ నజర్, అధిష్టానం వద్ద నూతన మంత్రి పెద్ద ఎత్తున లాబియింగ్, ప్రయారిటీ పోర్ట్ఫోలియో ఇవ్వాలని పట్టు, అందుకే శాఖల కేటాయింపు ఆలస్యం. రాజ్ భవన్ దర్బార్ హాల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అజారుద్దీన్, నా గురించి దేశమంతా తెలుసు, ఏ శాఖ ఇచ్చినా కష్టపడి పనిచేస్తా. గవర్నర్ సమక్షంలో మంత్రిగా ప్రమాణం తర్వాత మీడియాతో అజారుద్దీన్ సీఎం రేవంత్ మంత్రులకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపిండు. అయితే వాస్తవానికి అజారుద్దీన్ హోంశాఖ మీద నజర్ కాకుండా ఈయనకు ఆల్రెడీ ఒక క్రీడల శాఖ మంత్రి కేటాయిస్తారు. మైనార్టీ సంక్షేమ శాఖ అండ్ క్రీడల శాఖ కేటాయిస్తే ఈ రెండు కేటాయించవచ్చు, లేదంటే అందులో ఏదన్నా ఒకటి కేటాయించవచ్చు. ఎందుకంటే సీనియర్లు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్లలో కొన్ని సీట్లను భుజాల మీద వేసుకొని పార్టీని గెలిపించిండు. ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా మిగతా నియోజకవర్గాలలో పోయి కూడా ప్రచారం చేసిండు. ఆ అభ్యర్థులు కూడా గెలిచే విధంగా ప్రోత్సహించిండు వాళ్ళని. అయితే పార్టీ కోసము కష్టపడే వ్యక్తులల్లా రాజగోపాల్ రెడ్డి ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏంటంటే ప్రజలకు సేవ చేసుకుంటూ పోతుండు. అక్కడ ప్రభుత్వం నుంచి నిధులు సరైన సమయంకు అందకున్న కొన్నిటికి పర్సనల్గా ఫండింగ్ ఇస్తున్నాడు. సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా స్కూళ్లకు బెంచీలు కావచ్చు, పెయింట్లు కావచ్చు, బాత్రూమ్లు కావచ్చు, కొన్ని ఆయనకు స్కూళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది. పిల్లలు చదువుకోవాలి, బాగుపడాలని. అది కూడా సీఎం గారికి కూడా అదే ఉన్నది. అయితే రాజగోపాల్ రెడ్డి గారికి కూడా ఒకటి మంత్రి పదవి ఇస్తారు. ఏ పదవి ఇస్తారంటే అందరూ హోంశాఖ మీద గురి పెడుతున్నారు. కాకపోతే ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి హోంశాఖన విద్యాశాఖన రెండిట్లనే ఉన్నది, తర్జన భర్జన ఉన్నది. ఆ రెండిట్ల ఏదో ఒక శాఖ అయితే కేటాయిస్తారు.